రాష్ట్రం గత సంవత్సర కాలం నుండి అలిమికాని హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సర కాలంలో అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ఈరోజు తేలిపోయింది. సంవత్సరం పూర్తి చేసుకున్న సమయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఏజెన్సీలతోటి వాలంటరీ ఆర్గనైజేషన్ తోటి అనేక సర్వేలు చేస్తే అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన మార్కులు 20 నుండి 30 మార్కులే. అంటే సంవత్సర కాలంలో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలోకి ఎక్కిండు. తెలంగాణ యావత్ ప్రజలు 72% నుండి 85% వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, అదేవిధంగా రేవంత్ రెడ్డిని పర్టికులర్గా ముఖ్యమంత్రి గారిని దుష్భాషలాడడం మరి కొట్టొచ్చినట్టు కనబడ్డట్టు మనకు సర్వేలలో తేలింది. ఇంత తక్కువ కాలంలో అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఎవరన్నారంటే రేవంత్ రెడ్డి గారే. ఏ రంగంలో కూడా ఏ ఇచ్చిన హామీ కూడా నెరవేర్చని పరిస్థితి. వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్న ఆర్టీసీ బస్సులు ఒక ఊరికి ఇంతకుముందు ఎన్ని ట్రిప్పులు ఉన్నాయో అన్నే ట్రిప్పులు పోతూ ఉన్నాయి. అవే డొక్కు బస్సులు పోతూ ఉన్నాయి. దాంట్లో మౌలిక సదుపాయాలు పెంచలేదు, నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచలేదు, లేదా నెంబర్ ఆఫ్ ట్రిప్స్ మామూలు ఎక్కువ సార్లు పోవడానికి నెంబర్ ఆఫ్ ట్రిప్స్ కూడా పెంచకుండా దాంట్లోనే మరి తొక్కిసలాట లెక్క ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు తీరుగా మహిళలు, దిగేటప్పుడు ఇంకో తీరుగా మారిపోయే పరిస్థితి కనబడ్డది. అది ఒక్కటి తప్ప ఏ ఒక్క ప్రోగ్రాం కూడా సక్సెస్ కాలేదు. ప్రత్యేకంగా రైతుల పాలిటీ రాక్షసుడయ్యిండు. రైతులకు రైతు డిక్లరేషన్ వరంగల్ నుంచి వెళ్ళే మరి రాహుల్ గాంధీ చేత ప్రకటించి దాదాపు 42 లక్షల మందికి 31,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి అది 7వ తారీఖు ప్రమాణం చేసి డిసెంబర్ 7, డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజే మొత్తం మాపు చేస్తారన్నారు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు పోయినాయి. 15 ఆగస్టు చేస్తారంటే అది పోయింది. మళ్ళీ డిసెంబర్ 9 వరకు కూడా, మొన్న డిసెంబర్ 9 వరకు కూడా చేస్తారని చెప్పేసి చివరికి నిండు సభలో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చినాం. అదేవిధంగా 18,000 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినామని మాట్లాడడం జరిగింది. కానీ ఏ ఊర్లో ఏ రైతుని అడిగినా కూడా వారికి ఇంకా అదనపు భారం పడి 2 లక్షల పైన కట్టించుకున్నారు తప్ప వాళ్ళకు రాలేదని, ఇంకా కొందరు నాది 1,70,000 ఉన్నాయి అవి కూడా పడలేదని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా తృప్తిగా రుణమాఫీ జరిగింది లేదు. కౌలు రైతుకు ఎకరాకు 15,000 ఇస్తారన్నాడు, ఎక్కడ ఇయ్యలేదు. అదేవిధంగా వ్యవసాయ కూలికి 12,000 రూపాయలు ఇస్తారని చెప్పి అది ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తారని చెప్పేసి ఆఖరిలో తూతూ మంత్రంగా సన్నాలకి అని చెప్పేసి సన్నాయి నొక్కులు నొక్కిండ్లు. రైతులు పెట్టుబడి కింద దాదాపు 73,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ఖాతాల్లో నేరుగా పడితే ఇప్పటి వరకు ఆసరా పేరు భరోసాగా మార్చి, రైతు బంధును భరోసాగా మార్చి ఎకరాకు 15,000 ఇస్తారని చెప్పేసి ఇప్పటి వరకు కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప ఇప్పటి వరకు కూడా
రైతు భరోసా కింద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుపోయే పరిస్థితి లేదు. రైతు భరోసా చూస్తే ఎగబెట్టే పరిస్థితి కనబడుతూ ఉన్నది. సాగునీరు విషయంలో తగిన ప్రణాళిక లేకపోవడం వల్ల, సరి అయిన సమయంలో రిజర్వాయర్లు నింపుకోకపోవడం వల్ల దాదాపు 40% చెరువులు నిండక ఈరోజు ఆరుతడి పంటలు వేసుకునే పరిస్థితి వచ్చింది. రైతుకు ఎక్కడ కూడా రైతు బీమా ఇవ్వడం లేదు. రైతు రుణమాఫీ కావాలని చెప్పేసి ఎక్కడైనా ధర్నా చేస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, గృహ నిర్బంధం చేయడం, వారికి సంఘీభావంగా పోయే ప్రతిపక్షాలను గృహ నిర్బంధం చేయడం, అరెస్టులు చేయడం. ఇక మహిళల విషయానికి వస్తే ప్రతి గృహిణికి 2500 రూపాయలు ఇస్తారని చెప్పి సంవత్సర కాలంలో 30,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది. అదేవిధంగా ఆ ఇంట్లో చదువుకునే బిడ్డకు స్కూటీ కొనిస్తారని చెప్పడం, కాలేజీ చదివే పిల్లలకు స్కూటీ అన్నారు, ఎక్కడ కూడా స్కూటీ లేదు. ఆ బిడ్డకు పెళ్లి చేస్తే తులం బంగారంతో పాటు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తారన్నారు, ఎక్కడ కూడా ఇప్పటివరకు ఏమి ఇచ్చిన పరిస్థితి దాఖలు లేవు. తర్వాత ఎంతో ఆసరా పెన్షన్ల మీద ఆధారపడ్డ అన్ని వర్గాల ప్రజలకు కుచ్చు పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఒంటరి మహిళలు కావచ్చు, భర్త చనిపోయిన వితంతువు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అత్యధికంగా మహిళలే ఉంటారు. వారికి ఎవ్వరికి కూడా ఈరోజు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఈరోజు పెన్షన్ పెంచుతాన్ని 2,000 నుంచి వెళ్ళి 4,000 అని చెప్పేసి, వికలాంగులకు 6,000 అని చెప్పేసి అన్నీ ఎగబెట్టడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ కానీ, డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ కానీ, వాళ్ళ గర్భిణీ స్త్రీల పర్యవేక్షణ లేకుండా అయిపోయింది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అన్ని కూడా తగ్గిపోయిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇన్ఫెంటైల్ మోర్టాలిటీ రేట్ అంటే పుట్టిన శిశువులు చనిపోయే సందర్భాలు మళ్ళీ మొదలవుతూ ఉన్నాయి. ఈరోజు కూడా గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఖమ్మం జిల్లాలో. దాదాపు ఇప్పటికే 60 మంది గురుకులలో చదివే పిల్లలు వివిధ కారణాల వల్ల చనిపోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మెనూను పాటించడం లేదు. ఇప్పటి వరకు కప్పుకోవడానికి రగ్గులు కానీ, కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సమగ్ర శిక్షణ అభియాన్ వాళ్ళు దాదాపు 23-24 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తే వాళ్ళ గురించి పట్టించుకునే లేదు. దాదాపు 20,000 ఉద్యోగస్తులు, కస్తూర్బా పాఠశాలకు సంబంధించిన వాళ్ళు కూడా నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. జస్ట్ నేను అధికారంలోకి రాగానే సచివాలయం వచ్చి మీరు టీ తాగే లోపే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తారని చెప్పేసి వాళ్ళు కనీసం వినతి పత్రం ఇద్దాని పోతే లాఠీ చార్జీ చేసి తీవ్రంగా దెబ్బలు తగిలితే ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయిన సందర్భం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క రంగంలో కూడా రేవంత్ రెడ్డి తన మార్కు చూపించలేని పరిస్థితి. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా హైడ్రా తీసుకొని FTL లోపటని, బఫర్ జోన్ అని చెప్పేసి నిన్న కూడా హైదరాబాద్లో కూల్చివేసిన సంఘటన మనం చూసినాం. హైకోర్టు అనేక సార్లు
మొట్టికాయలు ఇస్తున్నా కూడా ప్రభుత్వానికి సిగ్గు శరం లేకుండా దాన్ని పట్టిన కాళ్ళకు మూడే కాళ్ళు అన్నట్టు, కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు మొండి వైఖరితో తుగ్లక్ లెక్క ప్రవర్తన, కళ్ళు దాగిన కోతి లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తన కనబడతా ఉన్నది. అదేవిధంగా మూసీ ప్రక్షాళన పేరుతోటి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి సుందరీకరణ, అసలు ఎవరు అడిగారు సుందరీకరణ, ఎవరు అడిగారు హైడ్రా? ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఉండాలి కానీ ప్రజలను కష్టపెట్టడానికే రేవంత్ పాలన, ప్రజలను కష్టపెట్టడానికే కావాలని రేవంత్ పాలన తెచ్చుకున్నట్టుంది. ప్రతిపక్షంలో ఉన్న మేము ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తున్న కేటీఆర్ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్గొని అనేక సందర్భాలలో మరి ఇరికిచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఫార్ములా ఈ రేసు విషయంలో అక్కడ ఒక్క పైసా అవినీతి కూడా జరగలేదు. డబ్బులన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా బ్యాంక్ ఖాతా, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఖాతాలో పడ్డాయి. ప్రభుత్వానికి 6,600 కోట్ల లాభం. దాంతో పాటు ప్రపంచ దేశాల్లో హైదరాబాదు, తెలంగాణ చిత్రపటం ఉండే స్థాయికి ఎదిగింది. 150 దేశాలు, దాదాపు 50 కోట్ల ప్రజలు దాన్ని వీక్షించినట్టు రికార్డు చెప్తా ఉంది. ఈ రేస్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తే కాలుష్యం తగ్గుద్ది అనే ఉద్దేశంతో దాన్ని ప్రచారం చేయడానికి ఆ కార్యక్రమం 300-400 కిలోమీటర్ల గంటకు పోయే వాహనాలను ప్రదర్శించడం కూడా జరిగింది. అంటే ఈ రకంగా ఏది చేస్తే అది, దానికి ముందు లగచర్లలో నరేందర్ రెడ్డి కంటే ముందు A1గా కేటీఆర్ గారు పేరు పెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అంతకుముందు ఆయన ఎక్కడ జన్వాడలో ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి బెదిరించే కార్యక్రమం, డ్రోన్తో చూసే కార్యక్రమాలు, రెవెన్యూ అధికారులు పోయి బెదిరించే కార్యక్రమాలు జరిగినాయి. రాజు పాకాల వాళ్ళ బావమర్దికి సంబంధించిన ఇంట్లో ప్రైవేట్ ఫంక్షన్ జరుగుతూ ఉంటే దాంట్లో డ్రగ్స్ అని చెప్పేసి ఇరికిచ్చే ప్రయత్నం చేయడం. ఎక్కడ అవకాశం దొరికితే కక్షపూర్తికంగా కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ దాదాపు 1,38,117 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. ఏ ఒక్క ప్రజాహిత కార్యక్రమం కానీ ప్రజల లేదా ఆస్తి పెంచడానికి ఏ కార్యక్రమం చేయలే. దాని మీద తీసుకొచ్చిన అప్పుల విషయంలో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఇప్పటికీ ఈరోజు పేపర్లు వచ్చింది 1,38,117 కోట్ల రూపాయల వరకు అప్పు తీసుకురావడం జరిగింది. దేనికి ఖర్చు పెట్టిందో ఎవరికి తెలియదు. ఈ రకంగా ఏ ఒక్క రంగంలో కూడా మరి అభివృద్ధి సాధించింది లేదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అవే జరుగుతున్నాయి. అడపా లేట్ అవుతున్నది. అభివృద్ధి కార్యక్రమాలకు బిల్లులు ఇవ్వడానికే 10% వసూలు చేస్తూ ఉన్నారు. పనులు మాత్రం మేము మంజూరు చేసినాయి. 10% ఇస్తే మాత్రమే ఆ బిల్లులు ఇప్పించే పరిస్థితి. బహిరంగంగా మా పనులు కానీ లేకపోతే అసలుకే రావని బెదిరించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అట్టర్ ప్లాప్ ప్రభుత్వం ప్రజలు వేసిన మార్కులు ఫెయిల్ మార్కులు వేయడం జరిగింది. రాష్ట్రంలో రేవంత్ పాలన అట్లుంటే ఇవాళ గణపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కోసము నేను పార్టీ మారుతున్నానని చెప్పాడు. మా ఇద్దరికి ఒక మంచి పోలిక. నేనేమో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర
అస్తిత్వం కోసము, ఉనికి కోసము, ఆత్మగౌరవం కోసము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి గెలిచి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముందు వరుసలో గణపురం 4వ స్థానం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం తీసుకురావడం జరిగింది. కడియం శ్రీహరి అవకాశవాదంగా ప్రతిపక్షం నుండి అధికార పార్టీలోకి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోవడం జరిగింది. మరి ఈయన కూడా మరి సంవత్సర కాలంలో ఏమన్నా చేసిండ అంటే ఏమి చేయలేదు, ప్రణాళికలకే పరిమితమైండు. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం లెక్క. రోడ్ల మీద 1000 కోట్ల అభివృద్ధి అంటాడు. సిగ్గుశరం ఉండాలి కదా, పెట్టడానికి కన్నా ఉండాలి, పెట్టమని చెప్పిన కన్నా ఉండాలి. 1000 కోట్ల అభివృద్ధి అట. ఏం చేసిండు 1000 కోట్లు? ఎక్కడ చేసిండు? ఓన్లీ ఉట్టుగానే ప్రజలు కోరుకునే సంక్షేమ పథకాలు ఇప్పించడానికి సాధన అయితే లేదు, కానీ అన్ని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు, ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీసు, తర్వాత వేలేరు కావచ్చు, తర్వాత మన చిల్పూరు కావచ్చు, అక్కడ కూడా మండల కాంప్లెక్సెస్, తర్వాత డిగ్రీ కళాశాల, ఇవన్నీ చెప్పుడే కానీ కనీసం ఒక్క జీవో చూపించిండా ఇప్పటి వరకు? దానికి ఏమైనా శాంక్షన్ ఎంత అయింది? ఏం లేదు, ఓన్లీ ప్రణాళికలకే పరిమితం అయిపోయిండు. ఇప్పటికీ సిగ్గు శరం ఏమైనా ఉండేదంటే 2023 ఆగస్టు 27వ తారీఖు నాడు 37.5 కోట్లతోటి జీవో వచ్చింది 100 బెడెడ్ హాస్పిటల్ కోసం. అదేవిధంగా చిలుపురుగుట్ట అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలతోటి జీవో వచ్చింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. జీవో వచ్చిన దానికే ఈరోజు పని మొదలుపెట్టే పరిస్థితి లేదు. ఇక కొత్త పనులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు మంజూరు అవుతాయి, ఎప్పుడు మొదలు పెడతావు, ఎప్పుడు అయిపోతాయి? అదే ఊర్లలో ఈ సామెత ఉంటుంది, ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు గొప్పగా చెప్పుకోవడం మాత్రం ఉత్తర ప్రగల్భాలు. గోబెల్స్ ప్రచారం చేసి ప్రజల మనసును మరలించే కార్యక్రమం. ఇప్పటి వరకు ఇందిరమ్మ పేరుతోటి ఇందిరమ్మ కమిటీలేసి కొట్లాడుకున్నారు తప్ప ఎక్కడ ఇల్లు ఇచ్చిన పరిస్థితే లేదు.